బులెటిన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గాయంతో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాలుడికి కుట్లకు బదులు ఫెవిక్విక్ అతికించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐచి పట్టణంలోని రెయిన్బో ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా లింగసుగురు గ్రామానికి చెందిన ఓ కుటుంబం పెళ్లి వేడుకల కోసం ఐజా పట్టణానికి వెళ్లారు. అక్కడ వంశీకృష్ణ సునీత దంపతుల కుమారుడు ప్రవీణ్ ఆడుకుంటూ కింద పడిపోయాడు. దీంతో ప్రవీణ్ కు ఎడమ కంటిపై గాయమైంది. తల్లిదండ్రులు వెంటనే బాలుని హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆసుపత్రి సిబ్బంది గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో అతికించి పంపించారు. అది గమనించిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. గాయంతో ఆసుపత్రికి వెళ్లిన ఓ బాలుడికి కుట్లకు బదులు ఫెవిక్విక్ తో అతికించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా పట్టణంలో రెయిన్బో ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా లింగసుగూర్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం పెళ్లి వేడుకల కోసం ఐజా పట్టణానికి వెళ్లారు. అక్కడ వంశీకృష్ణ సునీత దంపతుల కుమారుడు ప్రవీణ్ ఆడుకుంటూ కింద పడిపోయాడు. దీంతో ప్రవీణ్ కు ఎడమ కంటిపై గాయమైంది. తల్లిదండ్రులు వెంటనే బాలుని హాస్పిటల్కు తీసుకెళ్లగా ఆసుపత్రి సిబ్బంది గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో అతికించి పంపించారు. అది గమనించిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయంతో ఆసుపత్రికి వెళ్లిన బాలుడికి కుట్లకు బదులు ఫెవిక్విక్ తో అతికించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా పట్టణంలో రెయిన్బో ప్రైవేట్ ఆసుపత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రం రాయచూర్ జిల్లా లింగసుగూరు గ్రామానికి చెందిన ఒక కుటుంబం పెళ్లి వేడుకల కోసం ఐజా పట్టణానికి వెళ్లారు. అక్కడ వంశీకృష్ణ సునీత దంపతుల కుమారుడు ప్రవీణ్ ఆడుకుంటూ కింద పడిపోయాడు. దీంతో ప్రవీణ్ కు ఎడమ కంటిపై గాయమైంది. తల్లిదండ్రులు వెంటనే బాలుని ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆసుపత్రి సిబ్బంది గాయానికి కుట్లు వేయకుండా ఫెవిక్విక్ తో అతికించి పంపించారు. అది గమనించిన స్థానికులు తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తాడు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా ఐజా చెందిన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు గాయపడగా కంటి దగ్గర కుట్టేయాల్సింది పోయి ఫెవిక్విక్ తో అతికించి పంపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇది పూర్తిగా సిబ్బంది నిర్లక్ష్యం, డాక్టర్ల నిర్లక్ష్యంతోనే జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే ఏదైతే కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాయచూర్ లింగసూర్ గ్రామానికి చెందిన కొందరు పెళ్లి వేడుకలకు ఐజాకు రాగా బాలుడు ఆడుకుంటూ కింద పడగా కంటి మీద గాయం కాగా స్థానిక రెయిన్బో ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించగా వాళ్ళు సిబ్బంది నిర్లక్ష్యంతో కుట్లు వేయాల్సింది పోయి ఫెవిక్విక్ పెట్టడంతో బాలుడు ఆ నొప్పికి కేకలు పెట్టిన నేపథ్యంలో బంధువులు ఆందోళన చెందారు. అయితే కుట్లు వేయాల్సింది పోయి మీరు అది పెడతారా, కంటిలో అది పడితే ఎట్లా అంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే దీనికి సంబంధించి ఆసుపత్రి ముందు కొంతసేపు ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పోలీసులకు సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అయితే ఇది పూర్తిగా సిబ్బంది డాక్టర్ నిర్లక్ష్యంతో జరిగినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలుడు అయితే ఏదైతే బాలున్నాడో కంటి మీద కొంత మచ్చ ఏర్పడి కంటి వాపు కూడా వచ్చిందంటూ తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రదీప్, అక్కడ
ఆసుపత్రి సిబ్బందిపై హైకమాండ్ ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఏదైతే ఉందా? అయితే ఇంతవరకు జిల్లా ఎవరైతే డిఎంహెచ్ఓ కూడా ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇప్పటి వరకు ఐజర్ లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కళ్ళు పుతే ఎలాగంటూ సిబ్బందిని కూడా నిలదీశారు. అక్కడ అంటే డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతన్ని నిలదీసి ఇలాగైతే ఎలాగంటూ కూడా తల్లిదండ్రులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని ఎవరైతే సంబంధిత సిబ్బందిపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ సంఘటనపై జిల్లా డిఎంహెచ్ఓ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మనకు తెలుస్తా ఉంది. దీనిపై పూర్తి సమగ్ర విచారణ చేసుకుని బాధ్యత ఎవరు ఉన్నారో వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. ఎవరు థ్యాంక్ యూ ప్రదీప్. కేసేసి స్టిచ్చెస్ చేస్తానంటే స్టిచ్చెస్ చెప్తూ వేయమని నడవచ్చారంటే బయోసీలు చెప్పాను నేను మీకు చెప్పింది బయోసీలు మీకు తెలవకుండా ఎందుకు పంపారు సార్ డ్రెస్సింగ్ చేయమని? మీకు తెలవకుండా ఇలాగే చేశారా? మీకు ట్రైనింగ్ ఇలాగే ఇచ్చారా? మీరు మెడిన్ చేశారు కదా, ఆర్ఎంపీ డాక్టర్ అయ్యి ఇక్కడికి వచ్చి కూర్చున్నారా ఎంబీబీఎస్ అని బోర్డు పెట్టుకుని? నాకు కోల్పోతే నువ్వు రాసిస్తావా? నువ్వు చెప్పు, నువ్వు రాసిస్తావా? ఎవరు రమ్మంటావు? రమ్మను, చూసుకుంటాను. కర్ణాటక ఎమ్మెల్యే ఎంపీ రప్పిస్తాను. నాకు పలుకుబడి లేదనుకుంటున్నావు ఏంటి? హాస్పిటల్లో డాక్టర్ యాజ్ ఏ డాక్టర్ మీరు ఏం చేయాలి తెలుసా? బతికితానికి చూడాలి, సంపేతానికి చూస్తున్నారు మీరు పిల్లల్ని. ఇలాగైనా పెరిగికేసేది. ఇంకో ఈ స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఒక మీద ఇక్కడ పెట్టుకునేది నువ్వు. ఈ స్టాఫ్ అంతా లోపలికి వెళ్ళింది, నన్ను బయటికి గంట లోపల ఫెవికి గంటిచ్చారు. ఇది కరెంట్ లేకపోతే లోపల లైట్ వేసిన ఎందుకు చేయాలి? కరెంట్ లేదు, లోపల లైట్ ఎందుకు వేసి చేయాలి? అబ్బాయి కింద పడి తలకి గాయమైంది. స్టిచ్చెస్ వేసే జాగాలో ఫెవికిక్ వేసి డాక్టర్లు ఇది చేశారు. రెయిన్బో హాస్పిటల్లో డాక్టర్ నాగరాజ్. దీని గురించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే ఎస్ఐ గారు రాజీపడి ఏదైనా చూసుకోండి, దాన్ని ఎందుకు ఇది చేస్తారు అని ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఇవ్వలేదు. దాన్ని జస్ట్ మేము రాసి ఇచ్చిన కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నాం. దీని మీద మీకు ఉన్నతాధికారులు ఏమి ఇచ్చేస్తారో చూసి దాని చర్యలు తీసుకోవాలి. ఇలాంటి డాక్టర్లు ఉన్నంత వరకు పిల్లలు ఎవరు బతకరు. పిల్లల డాక్టర్ ఇలాంటి పరిస్థితి ఏ పిల్లడికి రాకూడదు. అబ్బాయి కింద పడి తలకి గాయమైంది.